Welcome BTS Chess Telugu. Today's our topic smothered mate. ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ స్మూతర్డ్ మేట్. స్మూతర్డ్ మేట్ అనేది కేవలం నైట్ మాత్రమే చేయగలిగేటువంటి ఒకానొక చెక్ మేట్. ఇందులో ఉండేటువంటిది స్మూతర్డ్ మేట్. ఇది హిస్టరీలో 1400 నుండి 1600 ప్రాంతంలో రికార్డ్ అయి ఉంది. స్మూతర్డ్ మేట్ అనేది ఎలా జరుగుతుందంటే, కింగ్ అనేది తన సొంత పావులతో చుట్టుముట్టి ఉన్నప్పుడు తను వెళ్ళడానికి ఎటువంటి స్పేస్ లేకుండా అందులో బంధింపబడి ఉంటుంది. అలాంటి సందర్భంలో నైట్ మాత్రమే చెక్ చెప్తుంది. సో ఎటువంటి స్పేస్ లేకపోవడం వల్ల కింగ్ ఎటు వెళ్ళలేదు. అదేవిధంగా తనను క్యాప్చర్ చేయడానికి కూడా ఎటువంటి మార్గము ఉండదు. అటువంటి దాన్ని మాత్రమే స్మూతర్డ్ మేట్గా చెప్పగలం. ఇది చెస్లో కేవలం నైట్ మాత్రమే చేయగలిగేటువంటి ఒకానొక ప్రత్యేకమైనటువంటి చెక్ మేట్గా అభివర్ణించవచ్చు. ఇప్పుడు ఇక్కడ బ్లాక్ కింగ్ను అబ్జర్వ్ చేస్తే, బ్లాక్ కింగ్ తన సొంత పావులతోనే చుట్టుముట్టి ఉంది. బ్లాక్ కింగ్ వెళ్ళడానికి ఎటువంటి స్పేస్ లేదు. ఇలాంటి సందర్భంలో వైట్ వాళ్ళ నైట్ చెక్ చెప్పగలిగితే ఇది చెక్మేట్ అవుతుంది. ఓకే, ఇలా ఇప్పుడు వచ్చేసి నైట్ F7 చెక్. ఈ కింగ్ అనేది వెళ్ళడానికి ప్లేస్ లేదు. అలాగే ఈ చెక్ చెప్పినటువంటి కింగ్ నైట్ని క్యాప్చర్ చేయడానికి కూడా ఎటువంటి మార్గము లేదు. కాబట్టి ఇది చెక్మేట్. ఓకే, ఇక్కడ నైట్ F7 మాత్రమే కాకుండా ఇంకొకటి కూడా ఉంది. అదే నైట్ C6. ఇది కూడా చెక్మేట్. ఇవి రెండు మార్గాలు. ఇది స్మూతర్డ్ మేట్కు ఒక ఎగ్జాంపుల్ను చూస్తున్నాం మనం. ఇందులో ముందుగా వైట్ వాళ్ళు E4 ఆడారు, బ్లాక్ వాళ్ళు వచ్చేసి E5 ఆడారు. ఆ తర్వాత వైట్ వాళ్ళు నైట్ C3, బ్లాక్ వాళ్ళు వచ్చేసి G6 ఆడారు. ఆ తర్వాత వైట్ వాళ్ళు నైట్ D5 ఆడారు. అప్పుడు అనుకోకుండా బ్లాక్ వాళ్ళు నైట్ E7 ఆడారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇక్కడున్న నైట్ని కిక్ బ్యాక్ చేయడం. కానీ ఇక్కడ కింగ్ అనేది తన సొంతంగా ఉన్నటువంటి పావులతో కవర్ అయిపోయింది. ఇలా అబ్జర్వ్ చేస్తే మీరు గమనించవచ్చు, ఇక్కడున్న వీక్నెస్ వచ్చేసి లిమిటెడ్ స్పేస్. ఓకే, స్పేస్ అనేది చాలా తక్కువగా ఉండడం కింగ్కి. ఇప్పుడు వైట్ వాళ్ళు నైట్ F6 ఆడటంతో ఇది చెక్మేట్. ఇది మీరు అబ్జర్వ్ చేయవచ్చు. ఇప్పుడు మనం స్మూతర్డ్ మేట్ని కారాకోన్ డిఫెన్స్లో చూస్తున్నాము. ఇందులో E4 ఇది ఏ విధంగా వచ్చిందో చూస్తున్నాం. E4, C6, D4, నైట్ C3, D5, నైట్ F3, D క్రాస్ C4 ఆడితే, ఓకే, వైట్ వాళ్ళు నైట్ క్రాస్ C4 ఆడారు. ఇప్పుడు బ్లాక్ వాళ్ళు వచ్చేసి నైట్ D7. నెక్స్ట్ ఇందులో వైట్ వాళ్ళు క్వీన్ E2 ఆడితే, బ్లాక్ వాళ్ళు వచ్చేసి నైట్ F6 ఆడారు. ఇది బ్లండర్గా చెప్పవచ్చు. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నైట్ D6 ఆడడంతో ఇది స్మూతర్డ్ మేట్కు దారి తీసింది.
ఇక్కడ ఉన్నటువంటి పాన్ దీన్ని ఇలా క్యాప్చర్ చేస్తే ఇది ఇల్లీగల్ మూవ్. సో ఈ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. ఇది స్మూతెడ్ మేట్కు రెండవ ఎగ్జాంపుల్.